ఫ్రెండ్ ఫర్ మీ. ఓకే. మీ బిగ్ సపోర్ట్ ఎవరు? ఇండస్ట్రీలో ఇంకా చేయాలి మూవీస్ అని మిమ్మల్ని పుషప్ చేసేది ఎవరు మెయిన్‌గా? మిత్రులు చాలా మంది ఉన్నారు. హ్మ్. డైరెక్టర్లు కావచ్చు, అసోసియేట్లు కావచ్చు, కో డైరెక్టర్లు కావచ్చు, నా హ్మ్. తోటి కళాకారులు కావచ్చు. హ్మ్. వీళ్ళందరి సపోర్ట్ ఎక్కువ బిగ్ సపోర్ట్ ఒకరు ఉంటారుగా తప్పకుండా. ఇండస్ట్రీ మొత్తమే ఉంది ఉందా? నాతోని. మొత్తం ఇండస్ట్రీ ఉంది. అందుకే అలా దూసుకెళ్ళిపోతున్నారా ఏంటి మీరు? ట్రూ. ఓకే. ప్రశాంత్ నీల్ గారు సెట్స్‌లో ఎలా ఉండేవారు? అంటే మీతో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళతో కానీ? చాలా కూల్‌గా ఉంటారు. హ్మ్. హడావిడి, గొడవ గొడవ, హ్మ్. కోపాలు అవి ఏమి ఉండవు. హ్మ్. ప్రశాంతంగా, హ్యాపీగా ప్రాపర్ గైడెన్స్ వెళ్ళిపోద్ది అందరికీ. హ్మ్. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి అసోసియేట్స్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటారు. కస్టమర్లు వాళ్ళ పని చేస్తుంటారు. హ్మ్. మేకప్ మెన్‌లు వీళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ప్రాపర్ క్లారిటీతోని వర్క్ అవుతుంటది కాబట్టి పెద్ద హడావిడి ఏమి ఉండదు. హ్మ్. సార్ కూడా ప్రశాంతంగా వచ్చేసి చూసేసి కాస్ట్యూమ్స్ ఏం వేసుకున్నారు హ్మ్. చూసుకొని, మళ్ళీ కాస్ట్యూమ్స్ ఏమన్నా చిన్న కలర్ షేడ్ వారికి అర్థం కాకుండా మళ్ళీ కాస్ట్యూమ్ చెప్పిస్తారు. చేంజ్ అయిపోద్ది. ఓకే. ఈవెన్ దో వేసుకునే స్కార్ఫ్ కా కానివ్వండి, ఓకే. మెడలో వేసుకునే ఆర్నమెంట్స్ కానివ్వండి, హ్మ్. ఏ చిన్న వారికి నచ్చకున్నా మళ్ళీ చేంజ్ అయిపోవడం. హ్మ్. ప్రాపర్ చూసుకున్న తర్వాత మళ్ళీ క్యారెక్టర్ చేసి చూపిస్తారు ప్రశాంత్ నీల్ గారు. హ్మ్. నేను ఇలా అనుకుంటున్నాను. నేను ఈ ఎక్స్‌ప్రెషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓహ్! మీ ఫేస్‌లో ఈ గ్రీడీనెస్ కావాలి అని మొత్తం చేసి హ్మ్. చూపిస్తారు. హ్మ్. చూసి అప్లై చేయడమే కదా! పెద్ద వర్క్ ఏమి ఉండదు వాటితో చేయడం. చాలా ఈజీ వర్క్. అంటే అంత పెద్ద డైరెక్టర్ గదా! మీకు భయం అనిపించలేదా? భయమనిపించింది. వెళ్ళంగానే నేను దూరం ఉండి సార్ నమస్తే అంటే, "ఓహ్! యోగి గారు రండి, రండి" అనేసి వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానంలోనే నాకు హ్మ్. నేను ఫ్రీ అయిపోయాను. 50% ఫ్రీ అయ్యాను. ఎప్పుడైతే వారు ఎక్స్‌ప్లెయిన్ చేశారో హ్మ్. క్యారెక్టరైజేషన్ ఓకే. ఆ! అంటే చేసి మీకు ముందు చూపించారు. స్టోరీ చెప్పారా? లేకపోతే డైరెక్ట్ అంటే రమ్మన్నాక చెప్పారా? రమ్మన్నాకనే ఆ! సెట్ మీదకొచ్చిన తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, హ్మ్. మనం ఇది చేయబోతున్నాం. సీన్‌కి ఈ ఇది సీన్ కావాలి. ఇంపార్టెంట్. హ్మ్. ఇలా ఇలా ఉంటుంది. ఆ! అంటే అంటే ప్రభాస్ గారు ఎలా ఉండేవారు? మీతో మాట్లాడారా? అంటే 'ప్రభాస్' ఛాన్స్ గారిని వచ్చిందా? చూసాను. ఆ! సెట్‌లో చూసాను గానీ, మాకు కాంబినేషన్ ఏం లేదు కాబట్టి, హ్మ్. మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఓకే. కానీ మాట్లాడితే మాత్రం మాట్లాడేవారు. డెఫినైట్‌లీ మాట్లాడతారు సెట్‌లో. ఆ! సెట్స్‌లో ఎలా ఉండేవారు? ఆ సెట్‌లో చాలా కూల్. అంటే నేను ఒకటేసారి చూసాను వాడిని. చూసారా? ఓకే. సెట్స్‌లో చాలా కూల్‌గా వారి దగ్గర వాడు కూర్చొని మాట్లాడుతూ డీసెంట్‌గా ఎవరైనా వచ్చి హ్మ్. మాట్లాడితే ఎప్పుడు రిజెక్ట్ చేయడం గానీ, వాళ్ళ హ్మ్. బౌన్సర్‌లు ఆపడం గానీ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు. హ్యాపీగా మాట్లాడతారు వాళ్ళు. ప్రతి ఒక్కరిని హ్మ్. ఓకే. రిసీవ్ 'ప్రశాంత్ నీల్' చేసుకుంటారు. గురించి చెప్పాలంటే ఒక 1 వర్డ్‌లో ఏం చెప్తారు? గ్రేట్ డైరెక్టర్. హ్మ్. వెరీ సపోర్టివ్ హ్మ్. అండ్ కంఫర్టబుల్ డైరెక్టర్. ఓకే. మీరు ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది మీది? 4 డేస్ చేశాను. 4 డేస్. ఎక్కడ? ఆర్ఎఫ్‌సి రామోజీఫిల్మ్ సిటీ. ఓకే. మొత్తం 'సలార్' మూవీ ఎన్ని రోజులు పట్టింది? అది నాకు ఐడియా లేదండి. కానీ నా పార్ట్ మాత్రం ఒక 4 డేస్ జరిగింది. ఓకే. వెబ్ సీరీస్ గురించొద్దాం ఇప్పుడు. యెస్. 'అతిథి' ఎలా ఉండేది? వేణు గారితో చేయడం, చాలా రోజుల తర్వాత వేణు గారు ఎంట్రీ ఇవ్వడం వెబ్ సీరీస్‌కి మీకెలా అనిపించింది? గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే వేణు గారిని అప్పటివరకు మనం స్క్రీన్ మీద చూడడమే కానీ హ్మ్. డైరెక్ట్ మాట్లాడడం. ఇంటరాక్షన్ హ్మ్. అదే. అండ్ స్క్రీన్ మీద ఎంత జోవియల్‌గా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే జోవియల్‌గా, అంతే ఫ్రెండ్లీగా, హ్మ్. అంతే కలివిడిగా ఉండే మనిషి. ఆ! ఆహ్, పెద్ద ఆర్టిస్ట్‌తోని వర్క్ చేస్తున్న ఫీల్ ఎప్పుడు రాలేదు. వారితో నేను 5 డేస్ ఉన్నాను నేను జైపూర్‌లో. హ్మ్. 'త్రిరాజా ప్యాలెస్‌లో' మేము చేసాం. హ్మ్. ఒరిజినల్ ప్యాలెస్ అది. రియల్ ప్యాలెస్‌లో షూట్ జరిగింది. హ్మ్. ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు. అంటే ఒక అవును. పెద్ద ఆర్టిస్ట్‌తో వర్క్ చేస్తున్న ఫీల్ రాలేదు. వారే చాలా కంఫర్ట్‌గా ఉంటారు. ఆ! వారే వచ్చి మాట్లాడడం, చేయడం. ఎందుకంటే ఆ అవును. పెద్ద ఆర్టిస్ట్ అనేసరికి మనం కొంచెం స్పేస్ తీసుకుంటాం. అవును. కానీ వారు అట్లా కాదు. సచ్ ఎ నైస్ గాయ్. హ్మ్. ఎంత చెప్పినా తక్కువే వేణు గారి గురించి. అంతేనా? ఇంకా వెబ్ సీరీస్ గురించి ఇంక మీరేం చేశారు వెబ్ సీరీస్? 'పులిమేక' 'పులిమేక.' చేశాను. ఆ! ఎలా ఉండేది? అసల స్టోరీ ఆ అదంతా అందులో? 'పులిమేక' చాలా అంటే ఇప్పుడుకున్న వెబ్ వెబ్ సీరీస్‌లో సీరీస్ ఎక్కువ మంది చూసిన చూసిన వెబ్ సీరీస్ అవును. 'పులిమేక'. 'పులిమేక' అవును. అందులో నేను విలన్ అనుకుంటారు కానీ ఒక కామెడీ క్యారెక్టర్, కామిక్ క్యారెక్టర్ అది. అండ్ అనంటే మీరు విలన్ రోల్స్ ఎక్కువ చేస్తారు గదా! ఆ అవును. కామెడీ చూసినప్పుడు మీకెలా అనిపిచ్చింది? నాకే కొత్తగా అనిపించింది. అండ్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. ఆ! ఫంటాస్టిక్ క్యారెక్టర్. అంటే విలన్ అనే జోనర్ నుంచి బయటపడ్డాను అనిపించింది నాకు. ఓహ్! ఎందుకంటే ఓకే. నన్ను నేను చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద ఓహ్! పర్లేదు నేను కూడా